డియర్ తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ వెబ్సైట్ తెలంగాణ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఈరోజే మాకు వచ్చేస్తుందమ్మా స్టూడెంట్స్కి. మరి ఈరోజే మాకుకి మరి 4 గంటలకు వస్తుందో 5 గంటలకు వస్తుందో తెలియదు, కానీ మరి ఎప్పుడైనా రావచ్చు. మాకు అనేది ఒక అవగాహన మాత్రమే. మీరు మాకు వచ్చిన తర్వాత కంగారు పడాల్సిన పని లేదు. జస్ట్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది, విఎన్ఆర్ వస్తుందా, సిబిఐటి వచ్చిందా, మీకున్న ర్యాంకు ప్రకారం ఇది మాకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్నో నంబర్ వచ్చింది కావాలంటే మీరు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి నుంచి మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఈరోజు నేడే ఇంజనీరింగ్ సీట్ల మాక్ సీట్ల కేటాయింపు మాక్ అంటే ఉత్తు సీట్లు అనేది ఒక అవగాహన, జస్ట్ ఒక అవగాహనే. మరి ఎవరికి ఎక్కడ వస్తుంది, ఈ సిఎస్సి వస్తుందా, మీకు పెట్టిన ఈ మాక్ సీట్లు కూడా జనరల్గా ఏంటంటే మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టే వస్తాయి. మీరు డేటా ఇవ్వతే అదేం చేయలేదు. నేను మొట్టమొదటి నుంచి స్టూడెంట్స్కి అదే చెప్తున్నా, మీరు డేటా ఇవ్వాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన తొలి విడత కౌన్సిల్ శనివారం మాక్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. రాష్ట్రంలో 179 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 176 ఇప్పుడు 2-3 పెరిగినట్టుంటాయి గవర్నమెంట్లో. మరి కన్వీనర్ కోటా కింద దాదాపు 89,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్ కౌన్సిలింగ్ దాదాపు 94,000 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. సీట్ల కోసం 88,000 మంది అభ్యర్థులు ఆన్లైన్లో ఆప్షన్ నమోదు చేసి షెడ్యూల్ ప్రకారం 4న మాక్ సీట్లు కేటాయింపు జరుగుతుంది. ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఈరోజు జరిగిద్ది. మరి అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కేటగిరీ, రిజర్వేషన్ ఆధారంగా ఏ కళాశాల ఏ కోర్సులో సీటు వస్తుందో తెలుస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చే అవకాశం ఉన్న సీటు నచ్చకున్న ఇతర కళాశాలలో మెరుగైన సీటు కోరుకున్న ఆప్షన్లు పునఃసమీక్షించుకుని మళ్ళీ రివిజన్ చేసుకుని మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రాధాన్యత కమని మార్చుకోవచ్చు. ఈ పునఃసమీక్ష కోసం ఈ నెల 5 నుంచి 7 వరకు అవకాశం అయితే ఉంటుందమ్మ. గుర్తుపెట్టుకుని 5వ తారీఖు ఇవాళ 4 కదా, 5 నుంచి 7 వరకు 2 రోజులు టైం అయితే ఇచ్చారు. వరకు మీరు ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి ప్రాథమిక సీట్ల కేటాయింపులో మార్పులు అవసరం లేదని భావిస్తే తొలుత ఇచ్చిన ఆప్షన్లు పరిగణనలోకి తీసుకుని మీరు మరి మార్పు అవసరం లేదంటే అవసరమైతేనే మార్చండి, లేకపోతే అనవసరంగా మార్చుకోవద్దు దయచేసి. మరి తొలి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 10న వెల్లడిస్తామని, ప్రవేశాలకు 14న తుది గడువు ఉంటుందని చెప్పారు. రిజల్ట్స్ 10వ తారీఖు వస్తాయమ్మా. 10న వెల్లడిస్తామని, ప్రవేశానికి 14 తుది గడువు ఉంటుందని ఇప్పటికే షెడ్యూల్లో చెప్పారు. ఈరోజే మరి మాక్ సీట్లు అయితే నేడు ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలాంటి డేటా కావాలంటే, మన ఛానల్ అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా కొంత వేరే వాళ్ళు కొత్తగా చూస్తే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నో ప్రాబ్లం, నోటిఫికేషన్స్ వస్తే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ, బాయ్.